హలో స్టూడెంట్స్, ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సమాజ శాస్త్రానికి సంబంధించిన యూనిట్ 14వ అంశంలోని నిర్మితి ప్రకార్యవాద దృక్పథాన్ని చర్చించుకుంటున్నాము. దానికి సంబంధించి ప్రముఖ సమాజ శాస్త్రవేత్తలను గురించి తెలుసుకుందాం. మొదటగా హర్బర్ట్ స్పెన్సర్ గురించి మొదలు పెడదాం. వీరు 1820 నుండి 1903 వరకు జీవించి ఉన్నారు. వీరు బ్రిటిష్ శాస్త్రవేత్త, జైవిక శాస్త్రవేత్త, మానవ శాస్త్రవేత్త మరియు రాజనీతి తత్వవేత్త. వీరు సమాజ శాస్త్ర అధ్యయనంలో జైవికవాదాన్ని ఆశ్రయించారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని సమాజ శాస్త్రానికి అన్వయిస్తూ సమాజ శాస్త్ర పరిణామవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. వీరి పరిశోధన అంశాలు ప్రముఖంగా భౌతిక సంస్కృతి, భౌతిక ప్రపంచం, సమాజం, విభేదీకరణ చుట్టూ తిరుగుతాయి. వీరు సమాజ నిర్మితి ప్రకార్యవాద సిద్ధాంతంలో 3 పూర్వాపేక్షితాలను ప్రతిపాదించారు. అవి నియంత్రణాత్మక అవసరాలు, ఆచరణాత్మక అవసరాలు మరియు వ్యాపక అవసరాలు. నియంత్రణాత్మక అంశాలు సమాజంలోని వివిధ వ్యవస్థల మధ్య జరిగేటువంటి సామాజిక చర్యలను నియంత్రించడానికి, సమాజము కట్టుతప్పిపోకుండా సమాజంలో సంతులనాన్ని సాధించడానికి ఉపయోగపడతాయి. ఆచరణాత్మక అవసరాలు, విధి విధానాలు సమాజాన్ని ఏ విధంగా ఒకదానికొకటి సర్దుబాటు చేసుకుంటూ, ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ సమాజ మనుగడకు కృషి చేస్తాయి. వ్యాపక అవసరాలు వచ్చి సమాజ విస్తరణకు, సమాజంలోని అవసరాలు తీర్చడానికి కావలసిన వ్యవస్థలు పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఈ విధమైనటువంటి 3 రకాల అవసరాలని ఈయన నిర్మితి ప్రకార్యవాదంలో గుర్తించారు. ఆదిమ సమాజాలలో ఈ పై 3 అవసరాలు బంధుత్వంలోనే తీర్చబడగా, ఆధునిక సమాజాలకు వచ్చేసరికి ఇవి కొంచెం సంక్లిష్టతను సంతరించుకున్నాయి. సామాన్య సమాజాలలో పై 3 అవసరాలు సమాజ సభ్యులు జనాభా పెరుగుదల వల్ల వివిధ రకాల విధులను నెరవేర్చడానికి విభేదీకరణ అవసరం అయ్యింది. వీటిని నియంత్రించడానికి నాయకుడు, అధికారులు, రాజులు వంటి వారు అవసరమైనారు. దీనికోసము వీటిని నియంత్రించడానికి సామాజిక నియంత్రణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అందువల్ల సామాజిక నియంత్రణకు నేను మళ్ళీ వస్తాను సార్. ఆదిమ సమాజాలలో పై 3 అవసరాలు బంధుత్వ వ్యవస్థ ప్రధానంగా తీరుస్తుంది. జనాభా పెరుగుదల వల్ల వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి విభేదీకరణ అవసరమైంది. ఈ విభేదీకరణ వల్ల వివిధ రకాల వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వ్యవస్థలను నియంత్రించడానికి అధికారులు, పాలకులు, రాజులు అవసరమైనారు. ఈ విధంగా రాజ్య వ్యవస్థ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈయన ఇంకొక ప్రధాన భావనను ప్రవేశపెట్టాడు, ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్. దీనిని తెలుగులో మనము బలమైన వ్యవస్థదే మనగలదు అని చెప్పేటువంటి భావన. ఈ భావన ద్వారా చిన్న చిన్న తెగలు ఏ విధంగా ప్రధానమైన తెగలకు, బలమైన తెగలకు ప్రాధాన్యతనిస్తూ క్రమంగా అంతర్ధానమైనాయో తెలుపుతుంది. ఈ భావన ఈనాటికి కూడా మన సమాజ శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు, వాడుతున్నారు. ఇప్పుడు మనము టాల్కాట్ పార్సన్ గురించి తెలుసుకుందాం. ఈయన 1902 నుండి 1979 వరకు జీవించి ఉన్నారు. ఈయన ఒక అమెరికన్ శాస్త్రవేత్త. ఆనాటి అమెరికాలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఈయన కొన్ని రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. దాంట్లో అత్యంత ముఖ్యమైనది సోషల్ యాక్షన్ సిద్ధాంతం.
ఈ సోషల్ యాక్షన్ సిద్ధాంతం ద్వారా నిర్మితి ప్రకార్యవాదాన్ని ఆశ్రయించి ఆయన సామాజిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో ఈయన ప్రకారము సమాజములోని నిర్మితిలోని వివిధ అంశాలు పరస్పరాశ్రయతను కలిగి ఉంటాయి. ఈ పరస్పర ఆశ్రయితమైనటువంటి యూనిట్లు ఆ వ్యవస్థ నిర్వహణ, సమాజ అభివృద్ధికి సేవ చేసే విధానాల అధ్యయనం అని వివరించడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈయన ప్రతిపాదించిన ఎజిల్ పారాడైమ్, ఏ అంటే అడాప్టేషన్ అంటే అనుసరణ, జీ అంటే గోల్ అటైన్మెంట్ అంటే లక్ష్యాల సాధన, ఐ అంటే ఇంటిగ్రేషన్ అంటే సమైక్యత, వ్యవస్థలోని వివిధ యూనిట్ల మధ్య ఉన్న సమైక్యత, ఎల్ అంటే లాటెన్సీ అంటే అనుస్థాపనని నిర్వహించడం. ఈ వివిధ రకాలైనటువంటి ఈ ఎజిల్ పారాడైమ్లోని వివిధ అంశాల ద్వారా సమాజంలోని సంతులనాన్ని సాధించడానికి సమాజంలోని విభాగాలు పనిచేస్తాయి అని ఈయన చెప్పారు. ఈయన సమాజం యొక్క స్థిరత్వానికి 3 రకాల అవసరాలు ఉంటాయి అని చెప్పారు. అవి వైయక్తిక ప్రకార్య పూర్వాపేక్షితాలు, సామాజిక ప్రకార్య పూర్వాపేక్షితాలు. ఈయన 3 రకాల పూర్వాపేక్షితాలు ఉంటాయి అని చెప్పారు. అవి వైయక్తిక ప్రకార్య పూర్వాపేక్షితాలు, సామాజిక ప్రకార్య పూర్వాపేక్షితాలు మరియు సాంస్కృతిక పూర్వాపేక్షితాలు. ఈ 3 రకాల పూర్వాపేక్షితాల ద్వారా సమాజ సభ్యుల అవసరాలను తీరుస్తూ సమాజ నిర్మాణానికి, సమాజ సంతులనానికి దోహదపడడానికి పనిచేస్తూ ఉంటుంది. వైయక్తిక ప్రకార్యాలు సమాజ సభ్యుల అవసరాలను తీర్చగా, సామాజిక ప్రకార్య పూర్వాపేక్షితాలు సమాజంలోని సంస్థల యొక్క అనుసంధానానికి, వాటి మధ్య పరస్పరాశ్రయతను కొనసాగించడానికి పనిచేస్తాయి. సాంస్కృతిక పూర్వాపేక్షితాలు వివిధ రకాల సాంస్కృతిక చర్యల ద్వారా, భాష ద్వారా, ప్రతీకల ద్వారా సమాజంలో భావప్రసారం కొనసాగడానికి ఉపయోగపడుతుంది. ఈయన మరొక సిద్ధాంతం, శ్రేష్ఠ సిద్ధాంతం ద్వారా సమాజంలోని సమతుల్యతను కాపాడడానికి ఏ విధంగా వ్యవస్థ పనిచేస్తుంది, ఆ వ్యవస్థకి భంగం కలిగినప్పుడు పునర్వ్యవస్థాపన ఏ విధంగా జరుగుతుంది, ఈ పునర్వ్యవస్థాపన ద్వారా ఏ విధంగా సమాజం నిలదొక్కుంటుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తారు. దీనిలో భాగంగానే ఈయన శ్రేష్ఠ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువచ్చారు. సమాజ సమతౌల్యతను కాపాడడానికి, పునర్వ్యవస్థ ఏర్పడ్డప్పుడు మరలా పునర్వ్యవస్థలోని సమతౌల్యతను కాపాడడానికి చేసే ప్రయత్నమే శ్రేష్ఠ సిద్ధాంతంగా ఈయన అభివర్ణించాడు. ఈయన పైన ఆగస్ట్ కోమ్ట్, స్పెన్సర్, దుర్ఖెమ్, పారెటో వంటి వారిల ప్రభావం ఉంది అని చెప్పవచ్చు. ఈయన దుర్ఖెమ్ ప్రతిపాదించినటువంటి సామాజిక దృఢతలను తన సిద్ధాంతంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా మనము ఇప్పుడు ప్రముఖమైనటువంటి సిద్ధాంతకర్తలను పరిశీలిస్తూ అదే క్రమంలో ఇమేల్ దుర్ఖెమ్ గురించి కూడా తెలుసుకుందాము. ఇమేల్ దుర్ఖెమ్ 1858 నుండి 1917 వరకు జీవించి ఉన్నారు. వీరు సమాజ శాస్త్ర, సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి శాస్త్రవేత్త, తత్వవేత్త. తర్వాత ఈయన ఆధునిక సామాజిక శాస్త్రాలకు ఆద్యుడిగా ఈయనను పరిగణించవచ్చు. ఈయన ప్రతిపాదించిన డివిజన్ ఆఫ్ లేబర్, తర్వాత సూసైడ్, తర్వాత ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్ గ్రంథాల ద్వారా సమాజంలో నిర్మితి ప్రకార్యవాదం ఏ విధంగా పనిచేస్తుంది అనేది పరిశీలించారు. మొదటగా డివిజన్ ఆఫ్ లేబర్లో ఉన్నటువంటి సామాజిక దృఢతను ప్రస్తావించినట్లయితే సామాజిక దృఢత 2 రకాలుగా ఉంటుందని ఈయన చెప్పారు. సామాన్య సమాజాలలో యాంత్రిక దారుఢ్యత ఉంటుందని ఈయన చెప్పారు. అంటే సమాజంలోని సభ్యులందరూ ఒకే రకమైన పనిని, ఒకే విధమైన విలువలతోటి, నమ్మకాలతో పనిచేస్తూ ఉంటారు. అదే సంక్లిష్ట సమాజాలకు లేదా
పారిశ్రామిక సమాజాలకు వచ్చే వరకు సమాజంలోని సంక్లిష్టత సమాజాన్ని ఒక జీవిలాగా మారుస్తుంది. అందువల్ల సమాజంలోని వివిధ రకాలైనటువంటి అవసరాలు తీర్చడానికి విభేదీకరణ అవసరమైనప్పుడు, ఆ విభేదీకరణకు అనుగుణంగా సామాజిక అవసరాలకు అనుగుణంగా విభేదీకరణ అవసరమైనప్పుడు ఆ విభేదీకరణకు అనుగుణంగా యాంత్రిక దారుఢ్యత ఏర్పడుతుంది. అంటే ఒక జీవిలో వివిధ అంగాల ద్వారా ఎటువంటి అంగాల ద్వారా సమన్వయత ఏర్పరచుకొని జీవి ఎలా మనుగడ సాగిస్తుందో అదేవిధంగా సమాజం కూడా వివిధ అంగాల ద్వారా యాంత్రిక దారిద్ర్యతను సంపాదించుకొని పరస్పరాశ్రయితమైనటువంటి విభాగాల ద్వారా సమాజము ముందుకు కొనసాగుతుంది. దీనిలో సభ్యులు వివిధ రకాల పనులు చేస్తూ పరస్పరాశ్రయతను కలిగి ఉండి సమాజ నిర్మాణానికి, సమాజ కొనసాగింపునకు, సమాజంలోని సంతులనాన్ని సాధించడానికి పనిచేస్తూ ఉంటారు. సభ్యుల మధ్య వేర్వేరు నమ్మకాలు ఉన్నప్పటికీ, వేర్వేరు విలువలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటినీ కూడా సమతులనం చేసుకుంటూ వీటన్నిటినీ వేర్వేరు విలువలు నమ్మకాలు కలిగి ఉన్నప్పటికీ సమాజ మనుగడకు ఏకతాటిపైన పనిచేస్తూ ఉంటారు. వీరు చేసిన పరిశోధన, ఆత్మహత్యల మీద వీరు చేసిన పరిశోధన నిర్మితి ప్రకార్యవాదాన్ని అనుసరించి చేసిన పరిశోధనగా మనం పరిగణించాలి.